హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హరి. 7 లక్షల మంది నిరుద్యోగుల డిఎస్సి ఆశలపై నీళ్లు జల్లిన ప్రభుత్వం. మరి ఉపాధ్యాయ ఖాళీలు 1179 మాత్రమే అని వెల్లడించిన ప్రభుత్వం. 1998 డిఎస్సి అభ్యర్థులతో 4072 పోస్టులు అయితే భర్తీ అయితే జరిగాయండి. ఇక మిగిలింది 1179 పోస్టులు మాత్రమేనని వెల్లడించిన ప్రభుత్వం. ఇక వివరాల్లోకి వెళ్దామండి. ఇక్కడ మనకు కనిపిస్తున్న జీవో విశాఖపట్నం జిల్లాకు సంబంధించినటువంటిది. ఇందులో 553 ఎస్జిటి పోస్టులను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో అండి ఇది. ఇలాగ ప్రతి జిల్లాలోనే రద్దు అయ్యాయి. మొత్తంగా 4072 పోస్టులు కూడా క్లియర్ అయిపోయినట్టే. ఇంకా మిగిలింది 1179 పోస్టులు మాత్రమే అండి. మరి వివరాల్లోకి వెళదాం. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఇక లేనట్టేనని ప్రభుత్వం అధికారికంగా తేల్చేసింది. ఒకవేళ భర్తీ చేపట్టాల్సి వచ్చినా మిగిలింది కేవలం 1179 పోస్టులు మాత్రమేనని లెక్కగట్టింది. శుక్రవారం విడుదల చేసిన 1998 డిఎస్సి అభ్యర్థుల నియామకం ఉత్తర్వుల్లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 5251 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, కాంట్రాక్ట్ పద్ధతిలో 4072 మంది 98 డిఎస్సి అభ్యర్థులను విధుల్లోకి తీసుకోవాలంటూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఖాళీల్లో ఇవి పోగా మిగిలిది 1179 పోస్టులే. కొన్ని జిల్లాల్లో ఖాళీలు అస్సలు లేవని పక్క జిల్లాల నుంచి సర్దుబాటు చేసినట్లు తెలిపింది. గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూలు జిల్లాలో ఒక్క పోస్టు కూడా ఖాళీ లేదని, 100% టీచర్లు ఉన్నారని పేర్కొంది. కాగా ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో కేవలం 717 టీచర్ పోస్టులే ఖాళీ ఉన్నాయని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. తుది లెక్కల్లో ఆ సంఖ్య స్వల్పంగా పెరిగింది. కాగా గత ఏడాది నిర్వహించిన టెట్కు 5,25,000 మంది దరఖాస్తులు వచ్చాయి. ఇంకా దరఖాస్తు చేయని వారు ఉన్నారు. సుమారు 7 లక్షల మంది వరకు డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారు. వారందరూ ఈ పోస్టుల కోసం పోటీ పడాలని ప్రభుత్వం తాజా ఉత్తర్వులతో తేల్చేసింది. మరి 98 డిఎస్సి అభ్యర్థులకు 12, 13 తేదీల్లో కౌన్సిలింగ్ అయితే జరుగుతుందండి. డిఎస్సిపై ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.